ఆ కాళ్ళ దగ్గర నుండి వచ్చి ఆ అడుగులు అక్కడ రాళ్ల మీద ప్రదర్శనమవుతా ఉన్నాయి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ రక్తపు ముద్ద అడుగే. తను సిలువంతా కూడా కట్టెగా ఉన్న ఆ సిలువ, ఆ కట్టె రక్తముగా మారిపోయింది. ఎందుకు గార్చాడు ఈ రక్తం? ఆయన మన నిమిత్తమే గార్చాడు. నీ కోసం, నా కోసం. ఎందుకు గ్రహించలేని స్థితిలో ఉన్నాం? అసలు ఎందుకు గ్రహింపలేని స్థితికి దిగజారిపోతా ఉన్నాం మనం? ఈరోజున చూస్తూ ఉన్నాం. చాలా నాకు బాధాకరమైన విషయం. బైబిల్ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుకోకుండా ఈరోజున ఎంతో దేవుని ప్రేమను ఈ సోషల్ మీడియా లేకున్నప్పుడు ఒక 20 సంవత్సరాలు వెనక్కి దేవుని యొక్క వార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంతో చక్కగా జాగ్రత్తగా వినేవాళ్ళు, ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కేవలము దేవుని వాక్యమును మాత్రమే బోధించేవాళ్ళు, దేవుని ప్రేమను మాత్రమే చెప్పేవాళ్ళు, దేవుణ్ణి మాత్రమే పరిచయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఈ రోజున ఒక వ్యక్తి ద్వేషించే స్థితికి సువార్తను తీసుకుని వెళ్ళిపోతున్నారు దైవ సేవకులు చాలా మంది. ఈ రోజున ఎదుటి వ్యక్తి ద్వేషించే స్థితికి తీసుకుని వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలు. దేవుని ప్రేమ, దేవుని మాట తప్ప అన్నిటినీ ప్రకటించడమే, దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయడం తప్ప వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ఎక్స్పోజ్ చేయడమే. మనం చూసాం కదా, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎంత ఘోరమైనటువంటి చర్య అది. తనకు భార్య, బిడ్డలు ఉన్నారు. 8 మంది దాకా అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. ఎంతోమంది సాఫ్ట్వేర్ రంగంలో ఆయన అనేక మందికి మంచి పనినిచ్చాడు. తనకున్న కోట్ల ఆస్తిని, నేను నిన్న ఇంకొక టెస్టిమనీ విన్నాను. అమెరికా దేశంలో తనకున్నటువంటి మంచి స్విమ్మింగ్ పూల్ కూడా లోపల అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఒక ఇంటిని ఆయన అమ్మి వేసి నేను ఇండియాకి వెళ్ళాలి అని చెప్పారంట తన ఫ్రెండ్తో. మంచి సెటిల్ అయ్యే సమయంలో అక్కడ రంగును కొనుక్కోవద్దు. ఒకవైపు యాక్సిడెంట్ అంటున్నారు, ఒకవైపు కొట్టి చంపారంటున్నారు. కొన్ని ఆధారాలను మనం చూసినప్పుడు యాక్సిడెంట్లు లేదది. వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయమును చేయగలడు, న్యాయమునే చేస్తాడు ఆయన. ఈ రోజున ఆ దైవ సేవకులు కొంతమందిని నేను చూస్తాను, చాలా బాధ అనిపిస్తుంది. అయ్యా, ఉన్న వాక్యాన్ని ప్రకటిస్తే చాలు మనం, అంతే కదా. ఉన్న వాక్యమే, దేవుని వాక్యం చెబుతుందంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి చదవండి ఆ మాట. ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? ఇది వదిలి ఇష్టం వచ్చినట్టుగా ప్రకటిస్తూ, ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ, అన్నదమ్ములుగా ఒకే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజున శత్రువులుగా తయారైపోతున్నారు. నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా ప్రకటన చేస్తున్నారు. ఎంతోమంది ఈ రోజున అనేక మంది దృష్టికి యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేస్తున్నారో తెలియదు. చాలా దుఃఖకరం, బాధకరం. ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? ఆదియందు ప్రారంభంలో వాక్యమున్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద వాక్యం ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. అయ్యా, బైబిల్లో ఉన్నది చాలు మనం ప్రకటించుకోవటానికి. బైబిల్ ఉన్న సత్యమును ప్రకటించడం చాలు. మనుషుల జీవితాన్ని మార్చేది సత్యమే, అసత్యము కాదు. ఈ రోజున ఎక్కడ చూసినా కొట్టుకోవటం, ఒకరి మీద ఒకరు పడటం, ఇవే సరిపోయి మనిషిని చూడలేని పరిస్థితి ఈరోజు. దానికి గల కారణం ఏంటి? ఎవరైనా సరే తమ నోటిని వారు కంట్రోల్లో పెట్టుకోకపోవడమే కాదు. నీకున్నటువంటి సత్యాన్ని నీవు ప్రకటిస్తే చాలు. యేసుక్రీస్తు వారు ఇంకొక మాట కూడా చెప్పారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దీనిని ప్రకటించు నువ్వు, అంతే. ఇతర మనోభావాలని దెబ్బతీసే రీతిగా ప్రకటించాల్సిన అవసరం లేదు. అవునా కాదా? నీ ఇంట్లోటివి నువ్వు చూసుకుంటే చాలు, బయట వాళ్ళది మనకు అనవసరం.
నీ ఇంటిని నువ్వు సరి చేసుకుంటే చాలు, బయట వాళ్ళది సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదట నీది కరెక్ట్గా ఉంటే మొదటి బయటకు వెళ్ళి చెప్పచ్చు, ఇక్కడే కరెక్ట్గా లేదు. ఏసన్న గారు కావచ్చు, భక్త సింగ్ గారు కావచ్చు, రాజాబాబు గారు కావచ్చు, దినకర్ గారు కావచ్చు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద దైవ సేవకులు వాక్యాన్ని ప్రకటించారు. వారు వాక్యాన్ని ప్రకటించారు కాబట్టి ఈరోజు అనేక లక్షల మంది దేవుణ్ణి నమ్మారు. వాళ్ళు ఈ రోజున ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు, ఒక మొబైల్ ఉంటే చాలు, నోటుకు వచ్చినట్టుగా వాగడము, నోటుకు వచ్చినట్టుగా చేయడము, ఒకరి మధ్య ఉన్నటువంటి అనుబంధము, ఆప్యాయత, ప్రేమ, ఇవన్నిటిని ఏం చేసుకుంటున్నారు? దూరం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం స్పష్టమైనటువంటి మాట ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది, ఏమని చెబుతా ఉంది మనం చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యందు ఉంది, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఈ 3 మాటల్లో ఎంతో లోతైన సత్యము దాగి ఉంది. దీన్ని మనం ప్రకటించుకోవచ్చు. ఇక్కడ స్పష్టమైనటువంటి మాట కదా, మనం చూస్తాం. అతనికి ఒక స్వరూపము కూడా లేదు. నీ కొరకు నా కొరకు అంతా కూడా ఆయన ఏం చేశాడు? శరీరాన్నే యాగముగా పెట్టేశాడు. శరీరాన్ని నీ కొరకు నా కొరకు యాగముగా పెట్టినప్పుడు నువ్వేమి యాగం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ యాగమైన దాన్ని చెబితే చాలు. యాగమైన దాన్ని చెప్పకపోయినా పర్వాలేదు, దాన్ని గ్రహిస్తే చాలు. కానీ చెప్పటం లేదు, గ్రహించటం లేదు, వీటిని వదిలేసి ఇష్టానుసారం చాలామంది. నేను మీకు చెబుతానండి, నమ్మకమైన వాక్యానికి మాత్రమే చెవిని పెట్టు, హృదయాన్ని పెట్టు, అంతే. అపోస్తుల కాలంలో పౌలు బోధించారు, తిమోతి గారు బోధించారు. వీళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు విన్నవి వీరు విన్నట్టుగా చేశారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే అద్భుతములను చేశారో దానిని మాత్రమే చేశారు, ఎక్స్ట్రా చేయలేదు. బాగా గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు గుడ్డి వారికి ఏం చేశారట? ఆయన కనులు ఇస్తూ ఉన్నప్పుడు మీరు మామూలుగా వీడియో చూస్తుంటే, ఫోన్లో, టీవీలో వీడియో చూస్తుంటే, ఆ గుడ్డివానికి ఏ విధంగా కనులు ఇచ్చాడు గుర్తుందా మీకు? నేనేమంటున్నానంటే, తను ఆ 2 చేతులను కళ్ళు మీద పెట్టి ప్రార్థన చేసి తన విశ్వాసము ద్వారా ఈయన బాగుపడతాడంటే కనులు వెలుగు కలుగునుగాక అని చెప్పేసి పెడతాడు. ఇప్పుడు ఆయన అక్కడ నోరు చేశాడా యేసుక్రీస్తు వారు? పౌరుషంగా ఏమన్నా విర్రవీగి ఏదైనా చేశాడా? చేతులతో కాళ్ళతో కొట్టి, ఇప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు. దేవుని కార్యాలు మట్టుకు చేస్తే చాలు, అపవాది కార్యాలు మనకొద్దు. ఈ వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తును అనుసరించకపోవటం వలనే వ్యతిరేకత పెరిగింది. అవునా కాదా? ఇప్పుడు మనం ఏం వినాలి, ఏ విధంగా నడుచుకోవాలి? వాక్యానుసారంగా నడుచుకొని దానిని మాత్రమే అనుసరిస్తే చాలు. నేను మీకు కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, వాక్యాన్ని ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మంచి దానిని మాత్రమే హృదయంలోనికి తీసుకోండి, యోగ్యమైనటువంటి దానిని మాత్రమే హృదయంలోనికి తీసుకోండి. మీరు మార్కెట్కి వెళ్తారు కదా, కూరగాయల కొట్టంకి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏసేటివి తీసుకుంటారా, మీరు ఏరుకొని తీసుకుంటారా? ఎందుకు ఏరుకొని తీసుకోవాలా? మంచివి తీసుకొని నీవు కూరగాయల్లోనూ జనరల్ స్టోర్లోనే ఇంత జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి మనము ఎందుకు వాక్య విషయంలో మనము దానిని గ్రహించలేని స్థితిలో ఉన్నాం? నిజమేనా? ఏది మంచిదో ఒకసారి గ్రహించు. జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు. నువ్వు చదువుతూ ఉంటావు, వింటూ ఉంటావు, ఏది మంచిది, ఏది వాక్యంలో జీవముంది. దేవుని బిడ్డ అయినా, అన్యులైనా, ఎవరైనా, ఏ మనిషికైనా దేవుడు ఇచ్చిన ఆయువు ఎంతవరకు భూమి మీద ఉండాలో అంతవరకే ఉంటాడు, అంతే. అది నువ్వు నేను ఇంకేది చేస్తే కాదు. మనిషి ఆయుష్ ఎంతవరకు ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు.
నేను మీకు చెప్పాను కదా, సపోజ్కి ఈ ఫోన్ తయారు చేసిన వాడు దీనికి ఎంత వ్యాలిడిటీ ఇవ్వాలో వాడు అంత వ్యాలిడిటీ ఇస్తాడు, సంవత్సరం అని. దాని తర్వాత ఏమైనా కూడా నాకు సంబంధం లేదంటాడు. ఎందుకు? అంతే, దాని గడువు అదే. దేవుడు ఈ రోజున భూమి మీదకి నిన్ను పంపించినప్పుడు నువ్వు ఎంతవరకు ఉండాలో, ఏం పని చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, దానికి తగినటువంటి రీతిగా ఎలా బ్రతుకుతున్నావు, మంచి ఏం చేస్తున్నావు, చెడేం చేస్తున్నావో, ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా చిక్కుల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, వాటన్నిటిని గ్రహించి దేవుడు ప్రతి దానికి కూడా ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు చేసే మంచి కూడా నీ ఆయుష్ని పెంచుతుంది. గుర్తుపెట్టుకో బాగా. ఒకరి మీద కీడు, ఒకరి మీద అవమానం, ఒకరి మీద నిందలు మనం వేసి ఎంతకాలం కూడా మనం ఉండలేము. తమ వారి యొక్క క్రియల చొప్పున వారికి నేను ప్రతిఫలం ఇచ్చుటకు త్వరగా వచ్చుచున్నానని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనే చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు జ్ఞానం కలిగి మనం ఉండాలి, జాగ్రత్తగా మనం ఉండాలి, మేలైన దాన్ని మాత్రమే పట్టుకోవాలి.